హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏంటో చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈరోజు నా వాయిస్ అయితే కొంచెం క్లియర్గా లేదనమాట, ఎందుకంటే లైట్గా జలుబు అలాగే దగ్గు ఉంది. సో కొద్దిగా వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా ఉంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. అండ్ తర్వాత ఇప్పుడు మన టిప్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. మన టిప్ వచ్చేసి, ఇప్పుడు మనకి సంక్రాంతి పండగ అయితే స్టార్ట్ అవుతుంది కదండి నెక్స్ట్ వీక్లో. అయితే చాలామంది ఇల్లు క్లీనింగ్ పనుల్లో అయితే ఉంటారు. కంపల్సరీ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇంటి క్లీనింగ్కి సంబంధించి ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మన ఇంట్లోని విండోస్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, విండోస్కి సంబంధించిన టిప్ అనమాట. అయితే మనం ఇంట్లోని కిటికీలను క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ ఏదైనా ఒక క్లాత్ తీసుకుని క్లాత్తో సర్ఫ్ వాటర్తో అయితే క్లీన్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి కిటికీలని. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూసారు కదా విండోకి ఎంత డస్ట్ అయితే ఉందో, ఈ దుమ్మంతా కూడా పోతుందనమాట ఇలా ట్రై చేస్తే. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవి పాత సాక్సులు అనమాట. మనం కొద్ది రోజులు వాడేసిన తర్వాత సాక్సులు బాగా పాతగా అయిపోయిన తర్వాత మనం బయట పాడేస్తూ ఉంటాం. అయితే ఇలా పాత సాక్సుల్ని బయట పాడేయకుండా మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ సాక్సుల్లోని ఒక సాక్స్ని అయితే మనం తీసుకుని మన హ్యాండ్కి గ్లౌజ్ లాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కిటికీని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. దీనికోసం నేను లైట్గా సర్ఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ సర్ఫ్ వాటర్లో మనం లైట్గా హ్యాండ్ అయితే కొద్దిగా డిప్ చేసి ఇప్పుడు మనం కిటికీని అయితే క్లీన్ చేసుకోవాలి. అయితే మామూలుగా మనం సర్ఫ్ వాటర్లో క్లాత్ కనుక ముంచి మనం తుడిచామనుకోండి, మాటి మాటికి క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోవడం వల్ల మనకి పని అనేది ఫాస్ట్గా అవ్వదండి, టైం అనేది బాగా పడుతుందనమాట. అలా కాకుండా ఇలా మనం సాక్స్ని కనుక మనం చేతికి గ్లౌజ్లో వేసుకుని తుడిచామనుకోండి, మనకి కిటికీలు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. అలాగే కిటికీలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. ఇలాగా మొత్తం సర్ఫ్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. నార్మల్ వాటర్ని పెట్టి కూడా క్లీన్ చేసిన తర్వాత మీకు అవసరమైతే మామూలుగా పొడి సాక్స్ ఇంకొకసారి తీసుకుని పొడి సాక్స్తో మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకా పొడి సాక్స్తో ఇంకా మళ్ళీ క్లీన్ చేయక్కర్లేదు కిటికీలు అంటే అలాగనే వదిలేసుకోవచ్చు. అంటే ఫ్యాన్ గాలికి కానీ లేదంటే నార్మల్గా బయట వచ్చే గాలికి కానీ కిటికీలు అనేవి తొందరగానే ఆరిపోతాయి. అవసరమైతే పొడి సాక్స్ని తీసుకుని ఒకసారి లైట్గా లాస్ట్లో తుడుచుకుంటే సరిపోతుందండి. తడి అనేది ఫాస్ట్గా ఆరిపోతుందనమాట. చూసారు కదా మనకి కిటికీలు అనేవి ఎంత ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చో. అసలు టైం అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదండి. టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.